జున్నులు వేపుకొని ఇలా కుక్ చేసుకోవాలండి. జున్నులని వంకాయల్ని ఇందులో పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని ఉడికించుకోవాలి. అది కాస్త ఉడికిన తర్వాత ఇలా కలిపి పోసుకుంటే కాస్త తొందరగానే ఉడికిపోతుందండి. అది కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేసి కాస్త ఉడికించుకోవాలి. ఈ జింగురు కర్రీ చాలా హెల్తీ అండి. కార్తీక మాసంలో జింగురు కర్రీ తింటే చాలా మంచిది. మా సైడ్ అయితే ఇలా కార్తీక మాసంలో చేసుకుని తింటారండి. ఈ జింగురుతో బూరెలు కూడా చేస్తారండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అల్లం వేసుకుని ఈ విధంగా పోపు వేసుకున్నానండి. ఇది కావాలంటే తెల్లుల్లి నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఈ కార్తీక మాసం కదా పెద్దలు వేయలేదండి. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. తెల్లుల్లి తెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు వేగిన తర్వాత ముందుగా మనం బాయిల్ పెట్టి ఉంచుకున్నది పోపులో వేసుకోవాలండి. వంకాయ ఉంటుంది. ఇది కాస్త దగ్గర అయిన తర్వాత ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి జున్నులు వంకాయ కర్రీ రెడీ అండి. ఇది చాలా బాగుంటుంది. రోటీతో కూడా తినొచ్చండి. రోటీతో తిన్నా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.